పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో గురువారం పెద్దపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి సిఐ కృష్ణ, ఎస్ఐ మల్లేష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు నిబంధనలు పాటించాలని, సరైన పత్రాలు లేని వాహనాలపై జరిమానా విధిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ దత్త ప్రసాద్ శర్మ, ఏఎస్సి రామస్వామి, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ వాహన చోదకులకి కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఆ జాగ్రత్తలు ఏమంటాయి, రోడ్డు పైన ఇప్పుడు మీరు వాహన చోదకులు బైక్ నడుపుకుంటూ వచ్చేటప్పుడు దానికి సంబంధించిన బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్ని డాక్యుమెంట్స్ కూడా అంటే ఆగడం ఉత్తమం. పెద్ద మనకేం కాదు. ఇప్పుడు ఆ బ్రదర్ ఏం చేసిండు, మమ్మల్ని తప్పుకొని ఇటు తిప్పిండు. తిప్పుతున్నప్పుడు వాడు ఏం చేస్తే స్టేట్ కష్టడు ఏం చేస్తే తాకించుకొని పోతాడు, కింద పడతాం. మనకు రీసెంట్ ఇన్సిడెంట్ ఏమైంది, పూనారం దగ్గర చిన్న అబ్బాయి 23 ఏళ్ళు లేవు, మన ఏసీ గారు వేసిరు. చిన్న హెల్మెట్ పెట్టుకుంటే ఏమో ప్రాణాపాయం తప్పేది. అది రావడం, ఎక్కడం, తల పగిలిపోవడం, చిన్న హెల్మెట్ వల్ల మనకంతా జరిగింది. ఇంకోటి, మన దగ్గర బండి ఉన్నప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కటి లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇది ఆర్సీ కానీ అన్నీ ఉండాలి. వీడు ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఇన్సూరెన్స్ ఏమున్నా అవన్నీ క్లెయిమ్ అవుతాయి. కాబట్టి ఇలాంటి మన డాక్యుమెంట్స్ అవన్నీ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలా. ప్రతి ఒక్కరు రోడ్ సేఫ్టీ అందరూ ఫాలో కావాలా. ఈ డ్రంక్ అండ్ కండిషన్లో కంపల్సరీ ఎవ్వరూ బండి నడపద్దు. ఇంకొకటి, మనం మంచిగా నడిపినా మన ఎదుటోడు వల్ల కూడా మనకు ప్రమాదం ఉంటుంది. అవునా? మనము రోడ్డును సాఫీగా నడుచుకుంటూ పోతాం, ఇంకోటి ఏం చేస్తాడు, వాడు తాగిస్తాడు. అట్లా కూడా మనకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మన దగ్గర రాలేదు. ఇంకా సిరిసిల్ల, మెదక్ల, నిర్మల్ డిస్టిక్లో ఏం జరుగుతుందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ 200 ఎవరు వచ్చినా 3 రోజులు రిమాండ్ చేస్తున్నారు. మన దగ్గర ఇంకా అది రాలే. అది వచ్చే వరకు కూడా చూసుకోకండి. కాబట్టి వీలైనంత వరకు హెల్మెట్లు పెట్టుకోనికి ప్రయత్నించండి. ఇక్కడనే కదా అంటే మనది పల్లెటూరు కాదు. పల్లెటూరులో అంటే హనుమంతునిపేట, నిమ్మనపల్లి పల్లెటూర్లలో అంటే పెట్టుకోపోయిన నడుతుంది. ఎందుకంటే హెవీ ఫ్లోటింగ్ ఉండదు. మనది ఆల్మోస్ట్ ఒక మెట్రో, ఒక సిటీయే. చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉందో. చిన్న తప్పిదం కూడా మన లైఫ్లో చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఇక్కడ మన ఫ్లైఓవర్ కాడ కూడా చిన్న యాక్సిడెంట్, అది కూడా హెడ్ ఎక్కిపోయింది. అది కూడా ఏంటి, హెల్మెట్ లేకపోవడం వల్ల. కాబట్టి అది కూడా హనుమంతునిపేట. మీ అందరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి చిన్న నిర్లక్ష్యం